మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరడం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇది బీఆర్ఎస్ కు షాక్ గురి చేయగా రాష్ట్రంలో ఆపరేషన్ కాంగ్రెస్ స్టార్ట్ అయినట్టు స్పష్టమవుతుంది. పోచారంతో కొద్ది రోజులుగా టీపీసీసీ కీలక నేతలు సీక్రెట్ గా చర్చలు జరిపారు. పలు దఫలు డిస్కషన్స్ అనంతరం శుక్రవారం ఆయన కుమారుడితో కలిసి సీఎం సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. దీంతో ఇంకెంతమంది చేజారుతారనే బీఆర్ఎస్లో టెన్షన్ మొదలైంది. చాలామంది ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల కంటే ముందే సీఎం సమక్షంలో కమిట్మెంట్ అయినట్టు తెలిసింది. ఇప్పుడు ఆయా నేతలు కాంగ్రెస్లో కండువాలు కప్పుకునేందుకు సిద్ధమైనట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో గతంలో టీడీపీలో పనిచేసిన సీనియర్ లీడర్లతో కాంగ్రెస్ నేతలు చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. దీనికి కొందరు నేతలు పాజిటివ్గా స్పందించారని సమాచారం. దీంతో కంటిన్యూగా చేరికలు ఉంటాయని సీఎం సన్నిహిత వ్యక్తుల్లో ఒకరు తెలిపారు. 2014, 2018లో టీడీపీ బీఫామ్పై గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్లోకి జంప్ చేసిన లీడర్లందరినీ కాంగ్రెస్లోకి తీసుకురావాలని సీఎం స్వయంగా చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్లో గులాబీని జీరో చేయాలనే లక్ష్యంతో తన వ్యూహాలను ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు సమాచారం. దీంతో పాటు గతంలో టీడీపీలో పనిచేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి లాంటి నేతలను సైతం కాంగ్రెస్లో చేర్చుకోవాలని పార్టీ ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఎర్రబెల్లి సైతం పార్టీలో చేరుతున్నారంటూ గాంధీభవన్ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ ఆయన నుండి అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యర్థుల ఊహకందని విధంగా స్ట్రాటజీని అమలు చేస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ పవర్ కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు కీలక నేతలు కాంగ్రెస్ కండువాలు కప్పుకోవాలని భావించారు. ఇందుకోసం సీఎం అండ్ టీంతో చర్చలు జరిపారు. ఎన్నికల కంటే ముందే ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్లు కండువా కప్పుకున్నారు. మిగతా ఎమ్మెల్యేల చేరికలను కాంగ్రెస్ హోల్డ్లో పెట్టగా ఇంకొంతమంది ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీ మార్పుపై ఆలోచించాలని భావించారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు రాకపోవడంతో ఆ పార్టీలో ఉన్న నేతలు పవర్ పార్టీ వైపు అడుగులు వేయాలని ఆలోచిస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ చెరో 8 సీట్లు చొప్పున గెలుపొందాయి. దీంతో కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్లే అవకాశం ఉన్నదని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇందుకు సెంట్రల్లో బీజేపీ పవర్లోకి రావడమే కారణమని చెప్తున్నారు. పైగా కాంగ్రెస్ గతంలో కొందరి చేరికలను ఆబ్జెక్షన్ పెట్టింది. ఇప్పుడు ఆ నేతలంతా బీజేపీకి వెళ్ళిపోతే రాష్ట్రంలో ఆ పార్టీ మరింత బలంగా మారుతుందనే టెన్షన్ కాంగ్రెస్ మొదలైంది. దీంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టపోతామని కాంగ్రెస్ భావిస్తున్నది. అందుకు జాయినింగ్స్ ను స్పీడప్ చేసినట్టు కాంగ్రెస్ చెందిన ఓ నేత తెలిపారు. మరోవైపు అసెంబ్లీలో బీఆర్ఎస్కు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని కాంగ్రెస్ తన వ్యూహాలను అమలు చేస్తున్నట్టు కనిపిస్తున్నది. 2014, 2018లో బీఆర్ఎస్ అనుసరించిన విధానాలతోనే ఆ పార్టీని దెబ్బతీయాలని కాంగ్రెస్ ముందుకు వెళ్తున్నట్టు చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 26 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువా కప్పాలని ప్లాన్ చేస్తున్నది. ఈ అంశాన్ని సీఎం రేవంత్ చాలా సీరియస్గా తీసుకుంటున్నట్టు తెలిసింది. 10 ఏళ్ల పాటు పవర్లో ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీలు లీడర్లను పెట్టిన ఇబ్బందులను ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు చూపించాలని సీఎం తన సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం.